సూపర్‌మ్యాన్ మూవీలో సూపర్‌మ్యాన్ చాలా వీక్‌గా ఉన్నాడు. దానికి చాలానే రీజన్స్ ఉన్నాయి. జేమ్స్ మామ సూపర్‌మ్యాన్ పవర్స్‌ని ఫ్యూచర్ కోసం దాచుంచడం, సూపర్‌మ్యాన్‌కి కూడా స్ట్రగుల్స్ ఉంటాయని చూపించాలనుకోవడం వల్ల కొంచెం వీక్‌గా ఉన్నాడు కానీ, మూవీలో చూపించిన దానికంటే సూపర్‌మ్యాన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్. ఇప్పటికే మన ఛానల్‌లోని ఆల్రెడీ టాప్ 10 పవర్స్ అని చెప్పి చాలానే వీడియోస్ చేశాను కదా! మరి పవర్స్‌కే పవర్ హౌస్ అయిన సూపర్‌మ్యాన్ మీద చేయకపోతే జేమ్స్ మామ, వార్నర్ మామ హర్ట్ అయిపోతారు గదా! సో, ఈ వీడియోలోని టాప్ 10 సూపర్‌మ్యాన్ పవర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏదో టాప్ 10 అన్నాను కానీ, పవర్స్‌లోని పవర్స్ ఇంకా చాలా పవర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్మోస్ట్ 18 పవర్స్ ఉంటాయి ఈ వీడియోలో. ర్యాండమ్‌గా ఏదో టాప్ 10 అని చెప్పాను గానీ, చాలా చాలా పవర్స్ గురించి డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. అలాగే నేను ఆల్రెడీ 'మహా అవతార్ నరసింహ' మూవీ గురించి మీతో డిస్కస్ చేశాను. ఒక సెపరేట్ వీడియో కూడా చేశాను. రీసెంట్‌గానే ట్రైలర్ వచ్చింది. మామూలుగా లేదసలు. నరసింహస్వామి లుక్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇలాంటి మూవీని తప్పకుండా థియేటర్‌లోనే చూడాలి. థియేటర్‌లో చూడాలి, డబ్బులెలా అని చెప్పి థింక్ చేయకండి. మన ఛానల్ నుంచి 5 మెంబర్స్‌కి ఫ్రీగా ఈ మూవీ టికెట్స్‌ని ఇస్తున్నాం. టికెట్స్ మీరు కూడా గెలవాలి అనుకుంటే అర్జెంట్‌గా బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి 'మహా అవతార్ నరసింహ' మూవీకి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్టు క్లిక్ చేసి దాన్ని స్క్రీన్‌షాట్ తీసి నేను డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీ నేమ్, మీ నంబర్, మీ ఈమెయిల్ ఐడీతో పాటు మీరు మన ఛానల్ నుంచి వచ్చారు కాబట్టి కామిక్ చేయని క్లిక్ చేసి మీరిందాక స్క్రీన్‌షాట్ తీశారు కదా! దాన్ని అప్‌లోడ్ చేసి సెండ్ కొట్టండి. మన ఛానల్ నుంచి 5 మెంబర్స్‌లో మీరు గనక సెలెక్ట్ అయితే మూవీ టీమే మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన ప్లేస్‌లో టికెట్ ఇస్తారు. ఈ ప్రాసెస్ గురించి మహా అవతార్ యూనివర్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఒకసారి ఈ వీడియోని చెక్ చేయండి. 'మహా అవతార్ నరసింహ' మూవీని తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే ఆ చేత్తోటే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మెయిన్ మ్యాటర్‌లోకి వెళ్తే నంబర్ 1 స్ట్రెంగ్త్. సూపర్‌మ్యాన్‌కున్న మోస్ట్ ఇంపార్టెంట్ సూపర్ పవర్ సూపర్ స్ట్రెంగ్త్. సూపర్‌మ్యాన్ స్టోరీ కంటిన్యూ అవుతున్న కొద్దీ సూపర్‌మ్యాన్ స్ట్రెంగ్త్‌ని రైటర్స్ లిమిట్‌లెస్‌గా పెంచుకుంటూ పోయారు. సూపర్‌మ్యాన్‌కి లిమిట్‌లెస్ స్ట్రెంగ్త్ ఉంది. స్ట్రెంగ్త్ అనగానే మనందరికీ హల్కే గుర్తొస్తాడు. ఓన్లీ స్ట్రెంగ్త్ మ్యాటర్‌లో అయితే హల్క్‌ని కంప్లీట్ ఓవర్‌కమ్ చేయలేడు కానీ హల్క్‌కి గట్టి పోటీ ఇవ్వగలడు. ఆల్మోస్ట్ స్ట్రెంగ్త్ విషయంలో హల్క్‌కి కూడా టఫ్ ఇవ్వగలడు. సూపర్‌మ్యాన్ కామిక్స్‌లో ఒకసారి ఒక ప్లానెట్‌ని కాదు, ఎంటైర్ సోలార్ సిస్టమ్‌ని మూవ్ చేశాడు. కొంతమంది సూపర్ హీరోస్‌కి ఒక కొండెత్తితేనే అది బిగ్గెస్ట్ ఫీట్. అలాంటిది సూపర్‌మ్యాన్ ఒక సోలార్ సిస్టమ్‌నే మూవ్ చేశాడంటే చూసుకోండి ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాడో. డీసీలో వండర్ వుమన్‌కి, ఆక్వామ్యాన్‌కి కూడా స్ట్రెంగ్త్ విషయంలో గట్టి ఫీట్సే ఉన్నాయి. గట్టోళ్ళే. కానీ వాళ్ళు జస్ట్ సూపర్‌మ్యాన్ హ్యాండ్‌ని కంట్రోల్ చేయలేకపోయారు. జస్టిస్ లీగ్ మూవీలో. అంత స్ట్రాంగ్‌గా ఉంటాడు మరి సూపర్‌మ్యాన్. ఇంత స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల సూపర్‌మ్యాన్‌కి నంబర్ 2 డ్యూరబిలిటీ, ఇన్వల్నరబిలిటీ ఏదో ఒకటి అనే పవర్ కూడా వచ్చింది. సూపర్‌మ్యాన్ బాడీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంత ఈజీగా డ్యామేజ్ గానీ, స్క్రాచ్ గానీ చేయలేము. బాడీలోని బాగా సెన్సిటివ్ ప్లేస్ అయిన ఐ పైన గన్‌తో షూట్ చేసినా కూడా గీత కూడా పడదు. కామిక్స్‌లో అయితే చాలా పవర్‌ఫుల్ అటాక్స్ నుంచి సూపర్‌మ్యాన్ చాలా ఈజీగా సర్వైవ్ అయ్యాడు. ఎగ్జాంపుల్‌కి డార్క్‌సైడ్ ఒమేగా బీమ్ ఎంత పవర్‌ఫుల్లో మీకు తెలిసే ఉంటుంది. ఆ అటాక్‌ని కూడా తట్టుకొని డార్క్‌సైడ్ తోటి ఫైట్ చేశాడు. నంబర్ 3 సూపర్ స్పీడ్ అండ్ ఫ్లై. సూపర్‌మ్యాన్ చాలా స్పీడ్‌గా ఉంటాడు. ఫ్లాష్ పరిగెత్తింది కూడా చాలా క్లియర్‌గా చూడగలడు. మూవ్ అవుతూ ఫ్లాష్ ఆపేయగలడు. మరీ ఫ్లాష్ లాగా పరిగెత్తలేడు కానీ తన ఎవ్రీ పార్ట్ కూడా చాలా స్పీడ్‌గా మూవ్ అవుతూ ఉంటుంది. తనకున్న ఫ్లయింగ్ పవర్ వల్ల ఆల్మోస్ట్ ఫ్లాష్ లెవెల్‌లోని ట్రావెల్ చేయగలడు. సూపర్‌మ్యాన్ కూడా ఫ్లాష్ లానే లైట్ స్పీడ్‌లో ట్రావెల్ చేయగలడు. స్పేస్‌లో కూడా ట్రావెల్ చేస్తూ సర్వైవ్ కాగలడు. వితిన్ మినిట్స్‌లోనే కొన్ని సోలార్ సిస్టమ్స్‌ని దాటేయగలడు. నంబర్ 4 హీట్ విజన్. సూపర్‌మ్యాన్ హీట్ విజన్‌ని చాలా తక్కువ సార్లు ఇంపార్టెంట్ అంటేనే యూజ్ చేస్తాడు. ఎందుకంటే ఈ హీట్ విజన్‌ని యూజ్ చేస్తే అంతా డిస్ట్రాక్షనే కాబట్టి. సూపర్‌మ్యాన్ తనకున్న పవర్‌ఫుల్ ఎనిమీస్ పైన, దూరంగా ఉన్న ఎనిమీస్ పైనే ఈ పవర్‌ని ఎక్కువగా వాడుతూ ఉంటాడు. సూపర్‌మ్యాన్‌కున్న ఐకానిక్ పవర్స్‌లో ఇది కూడా ఒకటి. నంబర్ 5 ఎక్స్‌రే విజన్, సూపర్ లిజనింగ్. సూపర్‌మ్యాన్ ఎక్స్‌రే విజన్‌ని చుట్టుపక్కలున్న దాన్ని క్లియర్‌గా చూడ్డానికి యూజ్ చేస్తాడు. దీనివల్ల సూపర్‌మ్యాన్ హ్యూమన్ బాడీలో ఉన్న ఎముకల్ని కూడా
క్లియర్‌గా చూడగలడు. అంటే ఎక్స్‌రే తీస్తే ఎలా ఉంటుందో సూపర్ మ్యాన్ అంత క్లియర్‌గా చూడగలడు. దీనివల్ల సూపర్ మ్యాన్ తన ఎదురున్నది హ్యూమనా, ఏలియనా, ఎనిమీనా అనేది చాలా క్లియర్‌గా కనిపెట్టగలడు. ఇది ప్రతి దాని మీద కూడా వర్క్ అవుతుంది. ఒక గోడ అవతల ఏముందో కూడా సూపర్ మ్యాన్ చాలా క్లియర్‌గా చూడగలడు. సూపర్ మ్యాన్ ఎంత క్లియర్‌గా చూడగలడు అంటే ఒక హ్యూమన్ బాడీలో ఉన్న డీఎన్ఏని కూడా చాలా క్లియర్‌గా చూడగలడు. అలాగే చెప్పడం మర్చిపోయాను. ఇలా కూడా సూపర్ మ్యాన్ చూడగలడు. అంటే ఎస్. ఇది మాత్రమే కాకుండా సూపర్ మ్యాన్‌కి సూపర్ హియరింగ్ ఉంది. సూపర్ మ్యాన్ చాలా క్లియర్‌గా వినగలడు. సూపర్ మ్యాన్ వేరే కాంటినెంట్‌లో ఉన్న హెల్ప్ కోసం అరుస్తున్న పర్సన్ అరుపుని, పార్లమెంట్‌లో జరుగుతున్న డిస్కషన్స్‌ని ఇంట్లోనే కూర్చొని చాయ్ తాగుతూ చక్కగా వింటాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి గుండె శబ్దాన్ని కూడా సూపర్ మ్యాన్ క్లియర్‌గా వినగలడు. నెంబర్ 6 సూపర్ బ్రీత్. సూపర్ మ్యాన్ చాలా స్ట్రాంగ్ కాబట్టి తన నోటితో గట్టిగా ఊదడం వల్ల ఒక ఫోర్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోర్స్ వల్ల ఐస్‌ని కూడా సూపర్ మ్యాన్ ప్రొడ్యూస్ చేయగలడు. ఈ పవర్‌ని యూజ్ చేయడం ఇప్పటికే మనం చాలా మూవీస్‌లో చూసాం. సూపర్ మ్యాన్ ఈ పవర్‌ని ఎనిమీస్‌ని ఫ్రీజ్ చేయడానికి, మంటల్ని ఆపడానికి యూజ్ చేస్తూ ఉంటాడు. నెంబర్ 7 సూపర్ మెమొరీ, ఇంటెలిజెన్స్. సూపర్ మ్యాన్ చాలా స్పీడ్‌గా ఉంటాడు. సో, సూపర్ మ్యాన్ చాలా స్పీడ్‌గా ఆలోచించగలడు, చదవగలడు, నేర్చుకోగలడు. ముఖ్యంగా తను చూసిన, విన్న ప్రతి దాన్ని కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలడు. దీనివల్ల సూపర్ మ్యాన్ చాలా ఇంటెలిజెంట్ అయ్యాడు. మరీ బ్రూస్ విన్ లెవెల్ కాదు కానీ ఎర్త్ పై ఉన్న మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్‌లో సూపర్ మ్యాన్ కూడా ఒకడు. నెంబర్ 8 టైమ్ ట్రావెల్. అవును, సూపర్ మ్యాన్ టైమ్ ట్రావెల్ కూడా చేయగలడు. సూపర్ మ్యాన్‌కి సూపర్ స్పీడ్ ఉంది. తను లైట్ స్పీడ్‌లో ట్రావెల్ చేయగలడు కాబట్టి టైమ్ ట్రావెల్ కూడా చేయగలడు. సేమ్ ఫ్లాష్ లానే కామిక్స్‌లోని చాలా సార్లే టైమ్ ట్రావెల్ చేశాడు. 90స్‌లో వచ్చిన సూపర్ మ్యాన్ ఫిల్మ్‌లో లూయిస్ చనిపోతే ఎర్త్‌కి రివర్స్‌లో ఫ్లై అవుతూ సూపర్ మ్యాన్ టైమ్ ట్రావెల్ కూడా చేశాడు. 9 హీలింగ్ ఫ్యాక్టర్. సూపర్ మ్యాన్‌కి హీలింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. కామన్‌గా సూపర్ మ్యాన్ బాడీకి అంత డ్యామేజెస్ అవ్వవు కానీ అయితే వెంటనే హీల్ చేసుకోవచ్చు. సూపర్ మ్యాన్‌కి పవర్ సోర్స్ అయిన సన్ నుంచి ఎంత రేడియేషన్‌ని ఎంత స్పీడ్‌గా, ఎంత ఫాస్ట్‌గా అబ్జర్వ్ చేస్తే సూపర్ మ్యాన్ హీలింగ్ ఫ్యాక్టర్ కూడా అంత స్పీడ్‌గా వర్క్ అవుతుంది. దీన్ని ఇప్పటికే మనం 'మ్యాన్ ఆఫ్ స్టీల్' మూవీలోని, చాలా సూపర్ మ్యాన్ మూవీస్‌లోని చూసేసాం. దీనివల్ల సూపర్ మ్యాన్ ఏజ్ కూడా చాలా నెమ్మదిగా అవుతుంది. ఫైనల్లీ నెంబర్ 10 సూపర్ బ్లాస్ట్. ఈ అటాక్‌లో సూపర్ మ్యాన్ తను అబ్జర్వ్ చేసిన సోలార్ ఎనర్జీ అంతా కూడా ఒక బిగ్ బ్లాస్ట్ లాగా రిలీజ్ చేసేస్తాడు. ఈ అటాక్‌ని సూపర్ మ్యాన్ చాలా రేర్‌గా, చాలా ఇంపార్టెంట్, ఇంకా వేరే దారి లేదు అనే టైంలోనే వాడతాడు. ఎందుకంటే ఈ అటాక్ చేయడం వల్ల సూపర్ మ్యాన్ అటాక్ చేసిన వాడే కాకుండా చుట్టుపక్కల ఉండే ప్లేస్, ఆ ప్లేస్‌లో ఉన్న హ్యూమన్స్ కూడా బూడిదైపోతారు. దానివల్ల సూపర్ మ్యాన్ ఈ పవర్‌ని యూజ్ చేయడానికి చాలా ఆలోచిస్తాడు. ఈ పవర్‌ని యూజ్ చేశాక సూపర్ మ్యాన్ కూడా చాలా వీక్ అయిపోతాడు. ఇవే కాదు, సూపర్ మ్యాన్‌కి సంబంధించి ఇంకా చాలా పవర్స్ ఉన్నాయి. సూపర్ మ్యాన్‌కి సంబంధించి ఇంకా చాలా చాలా ఫార్మ్స్ ఉన్నాయి. వాటి మీద కూడా త్వరలో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. దానికోసం పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.